మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులందరికీ వందనాలు తెలుపుకుంటూ ప్రేక్షకులకు రిపోర్టర్లకు సిబ్బందికి ఎంసీటీవీ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామన్న సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మహాత్మునికి నివాళులర్పించి జాతీయ జెండా ఎగురవేసిన సబ్ కలెక్టర్. అననిత్యం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఖాజా బి, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ వికసిత భారతదేశం కోసం పనిచేయాలని కోరారు. नायक जय हे भारत भाग्य కళ్యాణి విఆర్ఓ నిమ్మనపల్లి చిన్నరెడ్డ అందరికీ నమస్కారం. ఈరోజు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ద ఇండియా మనం 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ సంవత్సరం ఒక ముఖ్య థీమ్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. మన ఆనరబుల్ పిఎం గారి సందేశం అండ్ ఆల్ ద సిటిజన్స్ ఒక హోప్స్ అండ్ వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏమి అంటే 2047 సంవత్సరం ఎప్పుడైతే భారతదేశం 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటుందో అప్పుడు ఇండియా విల్ బీ ద డెవలప్డ్ కంట్రీ. దాని సైడ్ అండ్ ఆ డైరెక్షన్లోనే మనం అందరం కూడా కృషి చేస్తున్నాం. అలానే ఈరోజు ముఖ్యంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే వాళ్ళ లైఫ్ కూడా త్యాగం చేసి మన కంట్రీకి ఫ్రమ్ ద కొలోనియల్ వరల్డ్, ఫ్రమ్ ద బ్రిటిషర్స్ ఈ ఇండిపెండెన్స్ అన్నది మనకిచ్చారో దాన్ని మన షోల్డర్స్ మీద ఎంతో రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్న ఒక గైడింగ్ లైట్ మనకిచ్చారు. ఎప్పుడైనా ఎటువంటి మన డైలమాస్ కానీ మన డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా మనము ఫాలో అవ్వాల్సింది ముఖ్య ఫండమెంటల్ లా ఆఫ్ ద కంట్రీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎటువంటి కాస్ట్, సెక్స్, రిలీజియన్ ఏ భేదభావాలు లేకుండా అందరూ సమానమే
అని ఈక్వాలిటీ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అన్న ప్రిన్సిపల్తో జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అన్నీ మనకు అందచేసిన గొప్ప పుస్తకం అది. మన ఫోర్ ఫాదర్స్ మనకు అందించారు. మన బాధ్యత మన దాన్ని కంటిన్యూ చేస్తూ మన ఫ్యూచర్కి కూడా అది సేమ్ అదే విధంగా ఎటువంటి భేదభావాలు లేకుండా అదే విధంగా సాగుతూ ముందరికి వెళ్ళాలి. అలానే మన డే టు డే యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా మన బాధ్యతలు నాట్ ఓన్లీ ద రైట్స్ బట్ ద డ్యూటీస్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మనం నిర్వహించాలి. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం మన ప్రెమిసెస్ని క్లీన్గా పెట్టుకోవడం, ఇతరులని హాని కలిగకుండా ఎటువంటి వైలెన్స్కి చోటు చేసుకోకుండా ప్లాస్టిక్ ఫ్రీ చేసి కమ్యూనల్ ఫ్రీ, క్యాస్టిజం ఫ్రీ, సెక్సిజం ఫ్రీ ఒక సొసైటీని అందరూ కూడా కృషి చేస్తూ నిర్వహించాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నేను మా స్టాఫ్ అందరూ అండ్ పిల్లలతో 78th ఇండిపెండెన్స్ డేని ఆన్ దిస్ బ్రైట్ డే రిమెంబరింగ్ ద పాస్ట్ అండ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ప్రజెంట్, ఇంట్రోస్పెక్టింగ్ ఆన్ ద ఫ్యూచర్ థింక్ చేస్తూ వికసిత్ భారత్ అండ్ డెవలప్డ్ ఇండియా సైడ్ అందరూ కూడా కృషి చేస్తాము అని సెలవు తీసుకున్నాను. అనునిత్యం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లి పట్టణంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. మున్సిపాలిటీ నందు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, కమిషనర్ ప్రమీళ, ప్రభుత్వ వైద్య కళాశాల మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రిన్సిపల్ డాక్టర్ జమున, సూపరింటెండెంట్లు డాక్టర్ ఎంఎస్ రాజు, పద్మాంజలిదేవి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ, వైస్ ఎంపీపీ డిష్ రమణ, ఎంపీడీఓ భానుప్రసాద్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, బాలికల జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి, బీటీ కళాశాల నందు అధ్యాపకులు, విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరెస్పాండెంట్ ఎన్ సేతు, ప్రిన్సిపల్ నిశ్చిత, యూనియన్ క్లబ్ మరియు ఈద్గా టిప్పు సుల్తాన్ మైదానాల్లో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. कराना क्या कराना है समझो वही वो संतरी हमारा, वो बासुबा हमारा, में खेलती है उसकी हजार नदियाँ, गुलशन में जिनके दम से रश के जिला हमारा, हमारा सारे जहां से अच्छा ए आबरूद गंगा, वो दिन है याद तुझको उतरा तेरे किनारे। जो आजादी के लिए जो लड़े उनके नाम भी नहीं मालूम है, इसीलिए मैं कहता हूँ जब तक आप अपनी पैर में मजबूती से नहीं पकड़ के रखे जमीन को, जमीन आपके पैर से निकल जाएगी। आज इसीलिए कई ताकतें आप पर सवार हैं। क्या इसीलिए जब आप हर जगह आपकी बरादरानी में, आपके घर के पड़ोसी में, आपके उठने बैठने में हर भाई के साथ, हिंदू भाई के साथ, क्रिश्चियन भाई के साथ, हर एक के साथ बेहतर सुलूक कीजिए, सब कुछ मदु कीजिए। आपके घरों में, दावतों में, हालात जब जरूरत है तब उनके साथ बेहतर सुलूक कीजिए, उनसे बातचीत रखिए, उनसे मेल मिलाप रखिए। ये आपके गांव को, आपके मोहल्ले को, आपकी गली को मजबूत करेगा। अगर आप ये भी नहीं कर सके तो समझिए कि हम हिंदुस्तान के बाशिंदे नहीं। पड़ोसी के घर में आए, पड़ोसी का घर वाला कितने दिन रहेगा? जब तक किराया देगा जब तक रहेगा, जिस दिन किराया ना देगा उसको धक्के मार के निकाल देगा। बस यही हालत हो जाएगी। आज मैं ये चाह रहा हूँ, आप हिंदुस्तान के बाशिंदे हैं, 550 साल आपने हिंदुस्तान को राज किया है, हिंदुस्तान की मुस्तकबिल को बनाया है, लाल किला बनाया है, ताजमहल बनाया है, लेकिन आज जरूरत है फिर भी हिंदुस्तान की आज़ादी के पर जरूरत पर हर हाल पर आप मजबूती, अपने पैर को जमीन पर मजबूती से रखिए, मजबूती बनाए रखिए।
अगर इसकी ये भी हम नहीं कर सके, मैं हमारे उलमाए दीन जितने भी हैं, मैं आप लोगों को ये इल्तिजा करता हूँ कि जुमा के बयानों में 5 मिनट हाजिर हालात पर बात कीजिए, हाजिर हालात पर बात कीजिए। लोगों को एक ऐसा लोगों को इल्म ऐसे और मालूमात से आप फरामोश कीजिए, उनको मालूमात से उनको ये करिए कि ताकि हालात पर लेकर चले, हिंदुस्तान के हालात पर हर जगह उन्होंने मजबूती से काम करे, हर एक को लेके चले। आज मैं बोलता हूँ कई हालात है जिसमें मैं बात नहीं कर सकता। आप लोगों को जानना चाहिए कि ये हमारी मजबूती, हमारी मुस्तक़बिल है, हमारी एकदम हमारा जो काम करने का अमल है। कल देखिए, कल हम एक प्रोग्राम करे, इंडिपेंडेंस डे सेलिब्रेशन प्रोग्राम, रात के 12:30 पर 3 को हिंदुस्तान आज़ाद हुआ, 12:30 को 3 तक हम प्रोग्राम करे, अल्हम्दुलिल्लाह 12:45 को ख़त्म करे। तो इसी खुशी में हर आदमी, कितने लोग थे मालूम है आपको? लगभग 5,000 लोग थे। कहाँ हुआ प्रोग्राम मालूम है? कम से कम आपको टीपू सुल्तान मैदान में हुआ। समझिए, ये तारीख याद रखना चाहिए। ये सब काम करने से क्या होता बोले तो आप और आपके कारकर्दगी के लोगों में एक मिसाल बनेगी, आपका बेहतर लोगों में पहचान होगा। आपका इसमें बहुत बड़ी ज़रूरत है जिसमें आपको काम करना ज़रूरी है। इसी बात से अपनी बात ख़त्म कर रहा हूँ। अस्सलाम वालेकुम। ఓకే ऐसा ना ऐसा ना माता की जय बोलो भारत माता। కూర్చోనా, నువ్వు పక్క కూర్చోనా. నా ఈయన అలా ऐसा ना స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ తెలుపుకుంటూ
శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఈరోజు మన అందరి బాధ్యత ప్రతి ఆఫీస్లో, ప్రతి స్కూల్లో, ప్రతి వాడలో మనం జాతీయ జెండాను మనము ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి చాలా బాధ్యతగా దేశభక్తికి చాటుకునే సందర్భం ఇది. ప్రతి ఒక్కరూ ఇంకా బాధ్యత పెంచుకొని ఇంకా మనం దేశం కోసం, దేశ విలువల కోసం, దేశ ఖ్యాతి కోసం పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి సవినంగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసినట్టు గౌరవనీయులు ఎమ్మెల్యే షాజహాన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్లకు, కోఆప్షన్లకు, మున్సిపల్ స్టాఫ్కు, కార్మికులకి, ప్రతి ఒక్కరికి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఈరోజు స్వాతంత్రంగా మనం స్వేచ్ఛగా ఉన్నామంటే ఎంతో మహనీయుల త్యాగఫలము, ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు మనమందరము దేశమంతటా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దేశం పట్ల గౌరవంగా, దేశభక్తితో మనమందరం జాతి మత అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు పోయే విధంగా నడుచుకోవాలని, దేశం భక్తితో ఉండాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ బిడ్డలతో సహా ప్రతి ఒక్కరికి దేశం గురించి గొప్పని చాటే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని కోరుకుంటూ, అదేవిధంగా దేశంలో జరుగుతున్న మత కల్లోలు కావచ్చు, వీటిని పులి స్టాప్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మనం అందరూ ఒకటే అని ఒక నిదానంతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అన్నా క్యాంటీన్స్ అనేది ఇనాగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మనకి బ్రేక్ఫాస్ట్తో మన టౌన్లో, మన జిల్లాలో, మన టౌన్లో 2 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. అన్నా క్యాంటీన్స్ 2 కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజాప్రతినిధులు, గౌరవ ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఇది స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం పరిగణించాలని కోరుతుంది. థ్యాంక్ యూ. ఓకేనా? వెనకరండి, ఇంకా మీరు తిరగద్దండి, ఇంకా చాలు తిరగద్దండి అన్న, తిరగద్దండి అన్న, ఆపండి అన్న. తిరగద్దండి. मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा, विजय ऊंचा रहे हमारा, इस झंडे के नीचे निर्भय स्वराज्य का विजन, इस झंडे के వెనకరంగా ఇదేం ఫోటోలు చెల్లుడన్నా వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి ఆంగ్లేయులతో పోరాడి నిరంతరం వాళ్ళు మనకి ఆ రోజు ఎట్లా అంటే తెల్లవాళ్ళ నుంచి ఇంటి నుంచి బయట వచ్చే రోజులు బయట రాలేకపోయారు. బయట వస్తే అరెస్ట్ చేసేవాళ్ళు. అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇళ్ళకి వస్తారో లేదో తెలియదు. వాళ్ళని తీసుకువెళ్తే ఎక్కడెక్కడ అండమాన్, మీకు తెలుసా అండమాన్ ఏం వాటర్ ఉంటుంది? అండమాన్ ఏం వాటర్ ఉంటుంది తెలుసా? సాల్ట్ వాటర్, బ్లాక్ వాటర్ ఉంటుంది. ఆ నీళ్ళలో తాగలేము, ఉండలేము. అక్కడ వచ్చి రాళ్ళు ఉంటాయి. ఒక రాయి తీసి ఇక్కడ చుట్టూ రాళ్ళు ఉంటాయి. ఒక రాయి తీసి మనుషులకు లోపల తోసేసి రాతితో మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. మనిషి లోపలనే ఉండి అక్కడే చనిపోయేవాడు. అక్కడే వాళ్ళకు ఆ ఎముకలు మిగిలేదు. ఆ విధంగా ఎంతో కొన్ని వేల మంది అండమాన్ జైలు చనిపోవడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను, మన దేశ విలువలు తెలుస్తూ మీరు ఇంత ఆదర్శంగా చదవాలా,
రేపు ఇంకా ఆదర్శంగా మీరందరూ నడవాలా. రేపు దేశ విలువలు తెలుసుకొని మనమందరం దేశ సమగ్రత కోసం, ఈ దేశం కోసం నిరంతరం మనం ఫస్ట్ మనకు లేని మన దేశం. ఆ విధంగా మనమందరం కలిసి మనం నడవాలని చెప్పి సరైన మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆ చెట్టు మీరే కాపాడాలి. ప్రతిరోజు నీళ్లు మీరే వేయాలి. फ्लैग साथ बड़े सारे जहां से अच्छा मैं विक्रम सांग 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 सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हर वक्त చెప్తున్నాను, మీ అందరూ మీ జీవితాల్లో వెలుగుండాలా, సంతోషంగా ఉండాలా, అన్ని విధాలుగా మీరు ఆదర్శంగా ఉండాలా. మీ నడవడిక, మీ నడిచే ఇది ఏ విధంగా ఉంటుందో అది మీ తల్లిదండ్రులకు, మీ తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఆదర్శంగా ఉండాలా. మీరు ఈ దేశానికి స్ఫూర్తి ఉండాలా. మదనపల్లిలో మీ ఏదైతే ఈ జూనియర్ కాలేజ్ ఉందో గర్ల్స్, ఇది అందరికీ ఇక్కడున్న కాలేజెస్ అందరికీ చాలా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాస్పిటల్లో ఉన్న మన మెడికల్ సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఆర్ఎంఓ గారికి, అందరి డాక్టర్స్కి, నర్సెస్కి, మిగతా స్టాఫ్కి అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ మా మున్సిపాలిటీ క్లినిక్కి పనిచేస్తున్న శానిటేషన్ వాళ్లకు, ప్రతి ఒక్కరికి, సెక్యూరిటీకి అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మనకు ఇటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని మరిన్ని జరుపుకోవాలా. మన దేశం కోసం, దేశ విలువ కోసం సమగ్రంగా పనిచేయాలా. మీరు హాస్పిటల్స్ అంటే మీరు ఏదైతే సేవ చేస్తారో అది మానవ సేవ. ఆ సేవకు ఎక్కడ కూడా కానీ దానికి ఫుల్ స్టాప్ లేదు. దానికి ఏమాత్రం ఒక పేషెంట్ వచ్చి ఎంతో బాధతో వస్తారు, మీరు ఒక్కసారి అతనికి మంచిగా మాట్లాడి అతనికి ఆ ఉన్న జబ్బుకు నయం చేస్తే నీకు దేవుని తర్వాత నీకే స్థానం ఉంటుంది. దయచేసి మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రమాణకం చేయాలా. తప్పకుండా మదనపల్లి హాస్పిటల్కి దేశంలోనే మంచి హాస్పిటల్గా, ఆదర్శమైన హాస్పిటల్గా తీర్చిదిద్దామని చెప్పి మీరందరూ కలిసి పనిచేయాలా. తప్పకుండా నేను మీలో ఒకరిని, మీతో నేను కలిసి ఉంటానని చెప్పి కలిసి పనిచేస్తామని చెప్పి సవాలంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ అడిషనల్ డిఎంఈ సూపరింటెండెంట్ డాక్టర్ పి జమున మేడం, ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామపల్లి. డాక్టర్ పి ప్రసాద్ రాజు సార్, సిఎస్ఆర్ రంగు. మారుతిరామ్ మేడం, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అనాటమీ డిపార్ట్మెంట్. డాక్టర్ కోటేశ్వరి మేడం. డాక్టర్ జి విష్ణువర్ధన్ సార్, ప్రొఫెసర్ దైనిక్ అసోసియేట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్. డాక్టర్ రమేష్. డాక్టర్ ప్రశాంత్ అసోసియేట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ. నగేష్ కుమార్. అందరూ వికాసాలు ఇతర రంగాలు అందరూ సాగడం.
ఉంచాలని తప్పకుండా మనం ఇటువంటి ఆగస్టు 15 బాగా ఆనందంగా ఇంకా జరుపుకోవాలా. నిన్న సేటన్న ఏదైతే మన టిప్పు సుల్తాన్ కాంపౌండ్ లో 5,000 మందితో ఒక పెద్ద కార్యక్రమం సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కార్యక్రమం చేయడానికి ముఖ్య కన్వీనర్గా అన్ని విధాలుగా ఆ కార్యక్రమం చేశారంటే సేతన్న దాంట్లో ఒకరు ముఖ్యమైన అన్నీ పనిచేశారు. పూర్తిగా ఆయనే బాధ్యత తీసుకున్నారు. నేను నా సేతన్న గారికి ఆ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా బాగా కార్యక్రమం చేశారు. ముఖ్యంగా నిన్న కార్యక్రమం ఎంత బాగుండిందంటే ఒక పండుగ వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరు ఆనందించారు. తెలుసో లేదో మీకు ఆ ఏరియాలో వెళ్ళే వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి నాకు ఎంత బాగుందన్న కార్యక్రమం చెప్పారు. అంత మంచి కార్యక్రమం చేసిన మా సీతన్న మరియు స్వాతంత్ర దినోత్సవ కమిటీకి అందరికీ మొదలుపెట్టి సమయ కమిటీకి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. We were actually enslaved by British, and because of many of freedom fighters, we could achieve our independence. So this is actually a proud moment for all of us, right? So I wish you a happy Independence Day. One number triple. Now 5 points. Pitch. किस तरह दामने मुस्तत दिल में ये लाना गलत बात है, जिनकी तारनी उठाना गलत बात है। आयशा शायरा है नबी की हुमैरा भी है, जिनको कुरान या మాలలకు స్వాతంత్రం వచ్చినప్పుడే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం స్పష్టం చేశారు. నేడు మదనపల్లె మాల మహానాడు కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అండతో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇవ్వడం శోచనీయమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యమల సుదర్శనం అన్నారు. మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ ఆగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శన్ గారు పెద్దలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభను ఉద్దేశించి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వద్దురా 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 వద్దురా. అయ్యా చంద్రబాబు, నువ్వు మదనపల్లిలో అంగళ్ళకు వస్తే నీ పైన దాడి చేశారు వైసీపీ గుండాలు, అట్లాగే పొంగనూరులో మీ వాళ్ళపైన దాడి చేశారు. ఎక్కడైనా ఎవరైనా ఒక్క మాదిగ సోదరుడు నీ వెంట ఉన్నారా? దెబ్బలు తిన్నారా? కేసు వచ్చారా? అరెస్ట్ అయినారా? ఊర్లు వదిలేశారా? నీకోసం మాలలు దెబ్బలు తిన్నారు, కేసులో ముద్దాయిలు జైలుకు పోయినారు. అట్లాగే తెల్లనెల్లిపల్లి లాంటి ఊర్లో మొత్తం ఊర్లో వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటే
ఇవాళ తల్లి పాలు తాగి తల్లి రొమ్ముదినట్టు మాలలు సహాయ సహకారం పొంది నువ్వు మాలకు వ్యతిరేకంగా జిల్లాల వారు చేస్తుంటావా? చీదరించుకుంటాను మాలలు. గతంలో టీవీలో ఒక మాట అన్నాడు, మాలల పంతం చంద్రబాబు పంతం అని. ఇవాళ మాలలు మళ్ళా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇవాళ స్వాతంత్రోత్సవాన్ని మేము బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మా ఆత్మాభిమానం దెబ్బతింది. రాజ్యాంగం ఇక్కడ అమలు కావడం లేదు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయి. ఏ రాజ్యాంగం అయితే 340 ఆర్టికల్ 14, 16 ఆర్టికల్స్ లో వైలేషన్ జరుగుతూ ఉంది. అక్కడనే మేడం జడ్జి మేడం ఒక మాట ఉంది, ఇది వైలేషన్ ఆఫ్ 341. 340 వైలేషన్ చేశారు, నిరాకరించారు, దాన్ని ఓట్లు చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇన్ని జరుగుతూ ఉంటే చర్వచరణంగా పాలకులు చెప్తూనే ఉన్నారు. ఇవాళ మేము చెప్తున్నాం, దీన్ని నువ్వు అమలు చేస్తే నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్దంగా ధర్మయుద్ధాన్ని మేము ప్రకటించాం. ధర్మయుద్దం కొనసాగుతుంది, నీ ప్రభుత్వం అందమవుతుంది, నీ పాలనా విధానాన్ని. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ అయితేమి, నువ్వైతే నీ కొడుకైతేనేమి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీ హామీలు ఏమి హామీలు? దొంగ హామీలు. అంటే వెనకంటి ఉండి సాయం చేసే వాళ్ళు కాదు మీరు హామీ ఇవ్వాల్సింది, మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళకు. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మేము నిరసనంగా ప్రకటిస్తూ, ఈ స్వాతంత్రం భూటకు స్వాతంత్రం, మాకు స్వాతంత్రం రాలేదు. మరి అగ్ర కులాలకు మాదికలకు స్వాతంత్రం వచ్చింది. మాకు స్వాతంత్రం వచ్చేంత వరకు మేము స్వాతంత్రోత్సవాలు చేయము. అందుకని నేను వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం ఎక్కడైనా తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం. జై భీమ్, జై బాల. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నది. అయినా అందరూ స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నారు. కానీ మేము మాలమహానాడుగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం. ఎందుకనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మేము నడుచుకుంటున్నాం కాబట్టి మాకు స్వాతంత్రం రాలేదని ఈరోజు మేము స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం లేదు. అలాగే 2004లో సర్వోన్నత న్యాయస్థానము వర్గీకరణ చెల్లదు అని చెప్పని తీర్పిచ్చింది. అదే హైకోర్టు, అదే సుప్రీంకోర్టు ఈరోజు 24వ సంవత్సరంలో 6 మంది జడ్జిలతో తీర్మానం చేశారు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని. 341 ఆర్టికల్ ప్రకారము, 14 ప్రకారము రాజ్యాంగాన్ని అసలు సుప్రీంకోర్టు దీన్ని వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు లేదని ఆ రోజే తీర్పిచ్చినారు. అయినా రాజ్యాంగం గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదా? రాజ్యాంగమే గొప్పది. కానీ దాన్ని అనుసరించకుండా ఈ మోడీ ప్రభుత్వానికి ఈ జడ్జీలంతా తలొగ్గి మోడీ మతోన్మాద పార్టీ మోడీ ఆయన కుట్ర వల్ల ఈ వర్గీకరణ జరిగిందే కానీ యాక్చువల్గా అయితే రాజ్యాంగబద్ధంగా జరిగింది కాదని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. అయినా మేము దీన్ని మరి ఆ కోర్టులోనే 11 ముందు ఉండే బెంచ్కి వెళ్తామని మాలమహానాడుగా మేము హెచ్చరిస్తున్నాము. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని గ్రామ జ్యోతి సొసైటీ డైరెక్టర్ సుభద్ర తెలిపారు. నేడు రాయచోటి నందు జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో గ్రామ జ్యోతి సొసైటీ పోషించిన పాత్రకు గాను ఈ ప్రశంసా పత్రం లభించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో బెడ్షీట్లను పంపిణీ చేయడం జరిగిందని విశ్రాంత ఆర్యవైశ్య బ్యాంక్ మేనేజర్ రమణ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం నందు వృద్ధులకు బెడ్షీట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి, మహాత్మాగాంధీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు ముని గోపాలకృష్ణ, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు సుబ్రహ్మణ్యం, ధాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వాతి తదితరులు పాల్గొన్నారు.
ఫౌండేషన్ అనేటువంటి యొక్క సంస్థను స్థాపించి వీటిని అందరికీ ఈ వయోవృద్ధులైనటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఆశ్రయం ఇచ్చి నిజంగానే ఆనంద నిలయంగా ఉంది. వీళ్ళందరినీ అడిగి ప్రతి ఒక్కరూ ఈ వయోవృద్ధులందరూ సంతోషంగా మేము బాగానే ఉన్నాము అనేసి అంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడము డాక్టర్ స్వాతి చక్రపాణి గారికి బాగా చక్కగా సమర్థవంతంగా చేసుకువెళ్తున్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి వీటిలో సహాయ సహకారాలు అందించినారంటే ఇంకాస్త మెరుగ్గా సేవలు అందించేదానికి బాగుంటుంది. వీరి యొక్క కృషి ప్రశంసనీయము. తాతయ్య అందరికీ నమస్కారం. మీకు కూడాను ఇవాళ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికి కూడాను. ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా మన ఆనంద నిలయానికి రమణ గారు వైశ్య బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ మదనపల్లి నుంచి వచ్చారు. వస్తూ రమణ గారు వస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడాను సర్వీస్ మోటో ఉన్నవాళ్ళు, నిలబడగలిగిన వాళ్ళు నిలబడి తీసుకోండి. ఈయన వెదురుకు మొట్టమొదట అందరి తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరికి సపోర్ట్ చేస్తున్న భర్తకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్రపాణి గారికి డబ్బులు కాదమ్మా ముఖ్యము, మనసు అనేది ఉండాల. వీరి విశాల హృదయం ఉంది కాబట్టి ఆమె ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా రమణన్న గారు బ్యాంకులో రిటైర్డ్ అయినప్పటి నుంచి బ్యాంకులో చాలా బిజీగా ఉండేవాడు. బ్యాంకులో రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకు పని తక్కువయ్యి సేవా కార్యక్రమాల్లో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని వెతుక్కుంటూ ఉంటారు. చలికాలం వచ్చిందా బెడ్షీట్లు పంచుతూ ఉంటారు. అలాగే వర్షాకాలం వచ్చిందా గొడుగులు ఎక్కడి నుంచినో బాంబే నుంచి తెప్పించి గొడుగులు పంచుతూ ఉంటారు. ఎవరైనా మీలాంటి వయసు అయితే కలిగిన వాళ్ళు నడుచుకోకపోతుంటే వాళ్ళని చూస్తే వాళ్ళకి టక్కన పరిగెత్తుకుంటూ పోయి చేతికర అందిస్తూ ఉంటారు. ఇలా చిన్నపిల్లలకు స్కూల్లో బుక్కులు అన్ని పంచుతూ ఉంటారు. మా సారు మునుగోపాలకృష్ణ గారు సారు చూడండి ఎంత వయసు అయిందో, మీకంటే వయసులో పెద్దోడు. ఈ కార్యక్రమానికి తెలియజేస్తా ఉన్నట్లే తాగుడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆడ ఎవరినో అడుగుతున్నారు ఎక్కడ అంటే వాళ్ళు మాకు తెలియదు అంటే నేను వెంటనే వెనుకుంటే కాబట్టి సార్ని తీసుకొని వస్తే వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఉంది. మీరు కూడా ఈ విషయాలన్నీ ఇది చేసుకొని మేడం గారికి ఇబ్బంది పెట్టకుండా మేడం సహకరించి ఈ ఆనంద నిలయం మరింత అభివృద్ధి చెందాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి అంటే వీరు నిస్వార్థంగా చేస్తూ ఉన్నారు సేవ. వీరి స్వార్థం కోసం కాదు, వీరి ప్రయత్నాన్ని మేము ఇది చూస్తూ మంచి ప్లేస్ ఎమ్మెల్యే గారికి మాట్లాడి అట్లే సబ్ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక మంచి ప్లేస్ అలాట్ చేపిస్తూ వీరికి తగిన బిల్డింగ్స్ కూడా ప్లాన్ చేస్తామని ఈ సభ మూలంగా తెలియజేసుకుంటూ భూమి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామన్న సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మహాత్మునికి నివాళులర్పించి జాతీయ జెండా ఎగురవేసిన సబ్ కలెక్టర్. అననిత్యం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.